హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉష్ని వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. సో మీరైతే నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన అప్డేట్స్ అండ్ కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజైతే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే, టుడే వ్లాగ్ ఈజ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు, అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. అసలు ఏంటి ఆ వ్లాగ్ అనుకుంటున్నారా? అది ఏంటంటే, మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు వ్లాగ్స్ చేస్తుంటారు కదా, వీడియోస్ చేస్తూ ఉంటారు, ప్లస్ ట్రావెలింగ్ డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి నేను ఇచ్చే సలహా అయితే ఒకటి ఉందండి. అది దేని గురించి అంటే, మీరైతే చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ బర్త్డేస్, ఫంక్షన్స్, ట్రావెలింగ్, షాపింగ్ ఎక్సెట్రా ఈ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ కోసమని నేను ఒక బెస్ట్ మైక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మైక్ ఎందుకంటే, చాలామంది వీడియోస్ చేస్తున్నప్పుడు పక్క నుంచి డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటారు. మీరు చెప్పేది అంటే యూట్యూబ్లో మీరు చెప్తున్నప్పుడు వీడియోలో అది మీ వీడియో చూసే వాళ్ళకి అవతల అర్థం కాకపోవడము, వాయిస్ క్లారిటీ లేకపోవడము, వాళ్ళకి మీరు చెప్పేది సరిగ్గా వినిపించకపోవడము, ఇవన్నీ ఉంటుంది. ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమని యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసే వాళ్ళ కోసమని నేనైతే ఒకటి బెస్ట్ సజెషన్ తెస్తానండి. అది ఏంటంటే, ఒక మైక్ అండి. నేను ఇంతకు ముందు కూడా విన్నాను ఈ మైక్ గురించి. ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట, అది ఆన్లైన్లో తీసుకున్నాను. నేను ఈ వీడియో మొత్తం ఆ మైక్ గురించి చెప్పాక నేను మొత్తం అంతా ఆన్లైన్ లింక్, నేను ఏ మైక్ గురించి తీసుకున్నానో ఆ మైక్ లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను నా యూట్యూబ్ ఛానల్లో. మీరు వీలైతే అది పర్చేస్ చేసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంచి మైక్. అది ఏంటంటే, ఆ మైక్ పేరు డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అండి. ఇది డిజిటెక్ DWM 107. ఈ మైక్ గురించి చెప్పాలంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి ఈ మైక్లో. సో నేను ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే, ఇది యూజ్ చేసుకుంటూ బయట ఎక్కడైనా ట్రావెలింగ్లో ఎయిర్ వస్తుంటుంది, ఎక్కువ ఎయిర్, గాలికి సరిగ్గా వినిపించకపోవడము వీడియోస్ మాట్లాడుతున్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి అంటే బయటే కాదు, ఇంట్లో కూడా మనం ఏదైనా వీడియోస్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ మైక్ యూజ్ అవుతుంది. సో డిజిటెక్ DWM 107 మైక్రోఫోన్. ఇది మనము దీంట్లో ఉన్న వైర్ వాళ్ళే ఇస్తారనమాట. మనకి వైర్స్ అన్నీ, కేబుల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం జస్ట్ ఆ కేబుల్స్ని ఫోన్కి అటాచ్ చేసుకొని మనము సౌండ్ రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనకి ఇది అన్బాక్స్ చేసి మీకు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం చూపిస్తానమాట. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీలైతే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో కింద కామెంట్ సెక్షన్స్లో నాకు పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఇది ముందైతే ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసేద్దాము. దీంట్లో నేను ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను, చూసేసేయండి. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను అనమాట. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మాన్యువల్ ఇచ్చారనమాట. అంటే దీంట్లో యూజర్ మాన్యువల్ అనేది, దీంట్లో మనం ఏ రకంగా ఏది వాడాలో అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఇచ్చారు ఇవన్నీ ఉంటాయి, లోపల బాక్స్లో ఏమేమి ఉంటాయి అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మాత్రము మీకు ఎలా వాడాలో అనేది ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. ఇది సారీ గైస్, ఇది సెల్ఫ్ కెమెరా కాబట్టి మీకు నేను చూపించేవన్నీ రివర్స్లో కనిపిస్తుంటాయి. మామూలు నార్మల్ కెమెరా అయితే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. సో సారీ ఫర్ దిస్ అండ్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇది వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక్కటి వచ్చేసి ఇంకోటి పైన మీరు చూస్తే రివర్స్లో కనిపిస్తుంటుంది హౌ టు యూజ్ అనేది. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎలా వాడాలి, ఎక్కడ ఎలా ఏ వైర్ కనెక్ట్ చేయాలి అనేది మాత్రం ఉంటుందన్నమాట. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసి దీంట్లో ఈ మైక్లో మనకి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది ఇది అనమాట. ఇదైతే మనకి యూజర్ మాన్యువల్ వర్క్ వస్తుంది. మీకు అన్ని క్లియర్గా ఇచ్చారండి. ఇది ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలనేసి తెలియని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది
యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకుంటూ ఉంటారు ఎలా స్టార్ట్ చేయాలి. యూట్యూబ్లో వస్తే వందల వీడియోస్ వస్తాయి. సో తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇదండి ఇక్కడ ఇవన్నీ ఇచ్చారనమాట మీకు, ఎక్కడ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పేసి. సో ఇదైతే యూజర్ మాన్యువల్. దీంట్లో అయితే 3 ఉంటాయండి. 2 మైక్రోఫోన్, ఇది రికార్డింగ్స్, 1 రిసీవర్ అండి. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా పగడ్బందీగా ప్యాకింగ్ కూడా చేసేసారనమాట. ఇదైతే యూజర్ మాన్యువల్. వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ DWM-107 డిజిటెక్. ఇదైతే ఇది నేనైతే తెప్పించుకున్న 2-in-1 అండి. ఒకటి కెమెరాకి వాడుకోవచ్చు, ప్లస్ స్మార్ట్ ఫోన్కి యూజ్ చేయొచ్చు, రెండింటికి చేసుకోవచ్చు. అండ్ కేబుల్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. మనం ఎక్కడికి బయట తీసుకొని అవసరం లేదు, అన్నీ వాళ్ళే ఇచ్చారు, బాక్స్లో ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కేబుల్స్ చాలా బాగా ప్యాకింగ్ అయితే చేశారనమాట. సో కేబుల్స్ కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనం కెమెరాకి యూజ్ చేసుకునేది, ఇది కెమెరాకి యూజ్ చేసుకుంటామండి. దీన్ని వచ్చేసి కనెక్ట్ 3.5 mm TRS అడాప్టెడ్ టు ది కెమెరా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫోన్ కాబట్టి నాకు ఇంకా ఫోన్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి నేను ఇది కెమెరా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇది. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది కేబుల్ అండి. ఇది వచ్చేసి మనం రిసీవర్స్కి లోపల నేను ఇంకా యూజ్ చేయలేదన్నమాట. నాకు ఇంకా నిన్ననే ప్యాకేజ్ వచ్చింది ఆన్లైన్లో. ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇవి నేను యూజ్ చేసేది కూడా మీకు వీడియో నేను పెడతానమాట, ఎలా యూజ్ చేశాను, నేను ఎక్కడెక్కడ ఇవి పేస్ట్ చేశాను, ఎలా వాడాను అనేసి. సో ఇది సెకండ్ వన్. తర్వాత ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు మనకు. ఇది Type-C కేబుల్ అండి. ఇది Type-C వాళ్ళకి మాత్రమే ఉపయోగిస్తుంది. ఇది Type-C, 2 పక్కల ఉంది Type-C. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఛార్జింగ్ బాక్స్కి ఉంటుంది కదా, మనకి ఇచ్చింటారే నేను ఇప్పుడు చూపిస్తాను, దానికి సంబంధించిన కేబుల్. ఇది ఛార్జింగ్ కేబుల్ అంటారు దీన్ని. చూడండి, ఇది మన మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, అడాప్టర్, దానికి కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇవి వచ్చేసి మనకి స్పీకర్స్ పైన అటాచ్ చేసుకునేకి ఇవి ఇచ్చారనమాట లోపల. ఇవైతే 2 ఇచ్చారు, నాకు 2 ఇచ్చారనమాట ఇవి. సో దీంట్లో 3-4 వైర్స్ ఉన్నాయండి. ఒకటి ఛార్జింగ్ కేబుల్ ప్లస్ కెమెరాకి అటాచ్డ్ కేబుల్, కెమెరాకి, ఇది ఫోన్కి కాదండి, కెమెరాకి. సో ఇది మళ్ళీ ఫోన్కి, నేనైతే కెమెరాకి అనుకుంటున్నాను, మీలో ఎక్కడ మళ్ళీ ఫోన్కి కూడా అని తెలిసింటే ఐఎమ్ సారీ, కెమెరాకి ఇది. సో ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి లోపల రిసీవర్స్ కానీ మైక్రోఫోన్ దానికి రికార్డింగ్ కానీ ఇది యూజ్ చేసుకునేది. సో ఇది 2 ఇచ్చారు. ఒకటి ఇంకా నేను యూజ్ చేయలేదు కాబట్టి 2 ఇచ్చారు అని చెప్తున్నాను. నేను మళ్ళీ మీకు యూజ్ చేస్తాక క్లారిటీలో నేను వీడియోని మీకు చూపిస్తాను దేనికి ఏవి ఇచ్చారనేసి. సో ఇవన్నీ ఇవి ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి చూపిస్తారనమాట. దానికోసమే మీరు వెయిటింగ్ అని నాకు తెలుసు. అది కూడా చాలా పగడ్బందీగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు, చాలా జాగ్రత్తగా, ఏమాత్రము డిస్టర్బ్ కాకుండా. చూడండి ఎలా చేశారు ప్యాకింగ్, ఇది ఎలా చేశారో చూడండి. ప్యాకింగ్ అయితే చాలా చేశారు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నేను వీడియోస్ చూసానమాట యూట్యూబ్లో. చాలామంది కవర్ లేకోకుండా మామూలుగా పెట్టించేసారు లోపల బాక్స్లో. నాకైతే బాగా కవర్లో ప్యాకింగ్ చేసి మరీ ఇచ్చారనమాట. దీని ప్రైస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను, సో డోంట్ వరీ. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిస్తానమాట మీకు. బాక్స్ అయితే చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది బాక్స్ అయితే. సో ఇది రివర్స్లో ఉంది కాబట్టి మీకు ఇట్లా రివర్స్లో కనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, డిజిటెక్ అని. ఇది మన కింద మీరు ఛార్జింగ్ ఇది కింద పెట్టినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట ఛార్జింగ్ పెట్టుకునేది. ఇక్కడ ఈ ఛార్జింగ్ కేబుల్ ఇక్కడ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆన్ అవుతుంది. ఇక్కడ లైట్స్ పడతాయి, మధ్యలోనే నెంబర్ మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది ఛార్జింగ్ అనేది కనిపిస్తుంది అనమాట.
సో నాకైతే 100% ఉంది, వాళ్ళు ఇచ్చినప్పుడే ప్యాకింగ్లోనే 100% ఉందన్నమాట. సో ఇది నేను మీకు ఓపెన్ చేస్తాం. బాక్స్ అయితే ఇలా ఉంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ మామూలుగా మనం చాలా కష్టపడినక్కర్లేదు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే చాలన్నమాట, ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తుందా, ఇద్దాం 3 ఉన్నాయి. సో ఇది చాలా పడిపోతుంది. మామూలు మనం బ్లూటూత్ వాడినట్టే బ్లూటూత్ బాక్స్ ఎలా ఉంటుందో అలా ఇవి 3 ఉన్నాయండి. ఫస్ట్ ఇది రికార్డింగ్ మైక్రోఫోను, కింద మనకు ఫ్లాష్ ట్రేస్ ఇచ్చారనమాట. ఇది నేను ఇంకా యూజ్ చేయలేదు, ఇది యూజ్ చేయాలి, ఇంకా కొత్తగా వచ్చింది కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇచ్చానమాట. ఇది మీకు చూపించి నేను యూజ్ చేద్దామని. సో ఇది స్పీకరు పైన, ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదిగోండి ఇవి నేను మీకు చూపించాను కదా, ఇవి ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది. సో ఇంకొకటి కూడా ఇచ్చారు. ఇది 1, తర్వాత మధ్యలో వచ్చేసి రిసీవర్ అంటారు. రిసీవర్ వచ్చేసి ఇదండి మనకి, నేను ఇంకా యూజ్ చేయలేదు ఇది. సో చూడాలి ఎలా ఉంటుందనేసి. సో ఇది కొంచెము ఇదైతే బాగుంటుందని తెప్పించుకున్నాను 107. నాకైతే ప్రైస్ అయితే చాలానే పడింది. కొంచెం అంటే లైఫ్ టైం కదా ఇది, కొంచెం లైఫ్ టైం పనికి వచ్చేది తీసుకుంటే మనకు బాగుంటుంది. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, అదే చిన్న కాస్ట్లో తీసుకొని పోతుంటే మళ్ళీ కొనుక్కునే దానికంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సెకండ్ 1 ఇది ఇట్లాగే రీప్లేస్ చేసేద్దాం, మళ్ళీ మర్చిపోతాను. సో ఇది వచ్చేసి తర్వాత ఇలా, తర్వాత ఇది థర్డ్ అండి. ఇది కూడా సేమ్ అలాగే, సేమ్ 2 ఉంటాయి అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. సో ఈ 3 ఉంటాయన్నమాట మనకి. సో దీని గురించి నేను ఇంకా క్లారిటీగా చెప్తాను, మిస్ కాకండి వీడియోని. సో ఇదనమాట అండి, బాక్స్లో 3 ఇచ్చారు, 1 రిసీవర్ అండ్ 2 మైక్రోఫోన్ సిస్టమ్ది రికార్డ్ చేసుకోవడానికి. సో ఇదైతే కంపెనీ డిజిటెక్ అండి. ఇది కూడా నాకు ఎలా తెలిసిందంటే, వీడియో నాకు ఫస్ట్ తెలీదు, తర్వాత నేను ఎలా చూశానంటే ఒక యూట్యూబ్ ఛానల్లో, పేరు గుర్తుకులేదనమాట, ఆ యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట. కింద కామెంట్ సెక్షన్లో ఇది బాగుంటుందని చెప్పారు, డిజిటెక్ 107. చాలా ఉన్నాయి ఆన్లైన్లో. సో కొంచెం నాకు ఎందుకో ఇది చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, బాగుంటుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ కూడా చెప్తాను. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే, నేను ఇప్పుడు మీకు చూపించాను కదా 3లో, ఆ 3లో ఒకటి మనకి SD కార్డ్ ప్రొవిజన్ కూడా వస్తుందండి. అంటే SD కార్డ్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకునేది ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో నేను యూజ్ చేసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. నాకంటే ప్రస్తుతానికి SD కార్డ్తో ఏం అవసరం లేదు, జస్ట్ వీడియో రికార్డింగ్, జస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అనేది మాత్రమే నేను ఇది ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇది ఇచ్చారు కదా, వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. ఇక్కడ ఏముందంటే ఫర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ DSLR కెమెరాస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత దీంట్లో ఏ టైప్స్ ఉంటాయి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లిస్టర్ క్లియర్ ఆడియో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేసుకున్నా ఆడియో అయితే క్లియర్గా వినిపిస్తుందండి. ఏ నాయిస్ లేకపోకుండా, ఇరిటేషన్ అనేది శబ్దాలు లేకపోకుండా, మనం ఎంత ట్రాఫిక్లో ఉన్నా కూడా మనం మాట్లాడేది క్లియర్గా మీ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో దీంట్లో built in DSP chip intelligently filter noise, provide full frequency audio quality. So can be used with DSLR cameras and smartphones. దీంట్లో మనకు ఫ్రీక్వెన్సీగా ఆడియో క్వాలిటీ ఉంటుంది, ప్లస్ మనం DSLR కెమెరాస్కి వాడుకోవచ్చు దీన్ని, ప్లస్ స్మార్ట్ ఫోన్స్కి కూడా వాడుకోవచ్చు మనం ఇది. సార్ నెక్స్ట్ ప్లగ్ అండ్ ప్లే ఆటోమేటిక్ పేరింగ్. మనం ప్లగ్ పెట్టి పేర్ చేసుకోగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పేరింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. సో సిగ్నల్ ట్రాన్స్మిషన్ విత్ లో లెటెన్సీ అండ్ వితౌట్ ఇంటరప్షన్. సిగ్నల్ కూడా మనకి ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా కనెక్ట్ అవుతుంది అని వస్తుంది ఇక్కడ. సో కనెక్ట్ ది మైక్రోఫోన్ విత్ బ్లూటూత్ డివైస్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రికార్డింగ్. బ్లూటూత్ డివైస్తో మనం మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రికార్డ్ అవుతుందని ఉంది దీంట్లో.
ఎవరికన్నా తెలియని వాళ్ళు కూడా దీంట్లో మాన్యువల్ ఉంటుంది, అది చూసి మీరు నేర్చుకోవచ్చు, ప్లస్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి 50 మీటర్స్ వస్తుందండి మనకు వైర్లెస్ ట్రాన్స్మిషన్. 50 మీటర్స్, అందరూ 60 మీటర్స్ అని ఉంది అంటున్నారు, నాకైతే ఇది 50 మీటర్స్ అని ఉంది. చాలామంది 60 మీటర్స్ అని చెప్తున్నారనమాట. నేను ఎందుకో ఇది 50 మీటర్స్ ఇచ్చారు, 60 మీటర్స్ ఉంటుందేమో ఇందులో కూడా అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అండ్ రన్ టైం వచ్చేసి మనకి 6 గంటలు, 6 అవర్స్ వస్తుందండి. రన్ టైం వచ్చేసి మనకు 6 అవర్స్ వచ్చేస్తుంది, ప్లస్ 2.4G వైర్లెస్, 2.4G వైర్లెస్ విత్ సపోర్ట్ మైక్రో SD అప్ టు 32 GB. మనం 32 GB SD కార్డ్ ఉంటుంది కదా, అది మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అది ఇందులో నాయిస్ క్యాన్సిల్ వచ్చేసి పూర్తిగా ఉంటుందండి, మీకు ఏ ఇబ్బంది ఉండకపోకుండా. సో ఛార్జింగ్ టైం వచ్చేసి మినిమం 4 అవర్స్ అని ఉంది, నాకు దాంట్లో 5 అవర్స్ 6 అవర్స్ అని ఉంది, దీంట్లో 4 అవర్స్ అని ఉంది. ఛార్జింగ్ కేస్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1000 mAh 3.7V. ఛార్జింగ్ టైప్ మోడ్ వచ్చేసి సి టైప్ ఉంటేనే వర్క్ చేస్తుంది ఛార్జింగ్ మోడు. ప్లస్ ఇందులో ఏమేమి ఉంటాయి అంటే విండ్ ప్రూఫ్ నెట్, ప్లస్ మైక్రోఫోన్ డిస్ప్లే స్క్రీను, మైక్రోఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ క్లిప్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, పవర్ బటన్, ఛార్జింగ్ బాక్స్ ఇండికేటర్, ఛార్జింగ్ బాక్స్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, TF కార్డ్ పోర్ట్, కనెక్షన్ ఐకాన్, నాయిస్ క్యాన్సిలేషన్ ఐకాన్, ఛార్జింగ్ ఐకాన్, బ్లూటూత్ ఐకాన్. మీకు దీనిలో ఏమేమి ఉంటాయి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని ఎలా మనము యూజ్ చేసుకోవాలనేది ప్రతిదీ ఉంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొకటి, మీరు ఇప్పుడు తెలియనప్పుడు చాలా నెట్ ఉంది, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో దండిగా వీడియోస్ ఉన్నాయి. సో అవి చూసే నేను ఇది తీసుకున్నాను అనమాట. సో నేను ఎవరిని అంటే నా వీడియోస్లో లేవని కాదండి, ఉన్న వాటిలో నేను చూసి నేను ఇది తెలుసుకొని చూశాను అనమాట. సో ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇదైతే ట్రాన్స్మిషన్ టైప్ అయితే 2.4G వైర్లెస్ ట్రాన్స్మిషన్. ఆపరేటింగ్ కరెంట్ అయితే 25 MA, RF బ్రాండ్ వచ్చేసి 2402 mHz టు 2480 mHz. పికప్ మోడ్ అయితే 360 degrees అండి. 360 degreesలో మీరు ఎక్కడున్నా 360 degrees మీ చుట్టూ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది, అంటే ఇరిటేషన్ లేకుండా మీరు మాట్లాడేది క్లియర్గా అవతల వాళ్ళకి, మీరు వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో కంట్రోల్ డిస్టెన్స్ 50 మీటర్స్, బ్యాటరీ కెపాసిటీ 150 mAh ఆర్ 3.7 రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఛార్జింగ్ అడాప్టర్ వచ్చేసి 5V ఆర్ 1A, బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ టైం 4 అవర్స్, ఛార్జింగ్ మోడ్ టైప్. సో ఇదండి నేను చెప్తున్నది. అయితే మీకు యూజర్ మాన్యువల్లో నేను చెప్పినట్టు మొత్తం అన్నీ ఉన్నాయి. మీరైతే ఈ వీడియో చూసి కొంచెం తెలుసుకుంటారు, ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేశానమాట. సో నేనైతే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు నేను ఇంకా నిన్ననే ప్యాకింగ్ వచ్చింది, మీకు చూపించి తెలియని వాళ్ళకి తెప్పించుకుంటారని చెప్పేసి నేను ఇది చూపించాను అనమాట. సో ఇంకా ఈ వీడియో తర్వాత అమౌంట్ గురించి వస్తే, దీని అమౌంట్ వచ్చేసి నాకు 3945 రూపీస్ పడిందండి, అంటే 3945 రూపాయలు పడింది. అంటే వాళ్ళకి ఏముంటుంది కదా డెలివరీ ఛార్జెస్, అది వచ్చేసి 15 రూపీస్ అని పడింది. యాక్చువల్గా అంటే దీని ప్రైస్ వచ్చేసి 3925 రూపీస్. ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ బట్టి 3945 రూపీస్ పడింది అనమాట. మీకు నచ్చితే కనుక మీరు తీసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి ఆన్లైన్లో. నేనైతే ఇది అమెజాన్లో పర్చేస్ చేశానండి. నేను ముందు నుంచి ఏ కావాలన్నా కూడా నాకు యూట్యూబ్ సంబంధించినవి అన్ని ఏ ఐటమ్స్ ఏవేమి కావాలన్నా అన్నీ నేను ఆన్లైన్ అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. చాలా ట్రస్ట్ ఉంటుంది నాకైతే అమెజాన్ మీద. ఏది పెట్టినా కూడా అదే తెచ్చిస్తారనమాట, ఎప్పుడు ఏది మోసం అనేది ఉండదు. సో మీరు కూడా ట్రై చేస్తారేమో, ఈ మైండ్ని ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఏమాత్రము సంకోచం లేకుండా కింద కామెంట్స్లో నాకు నేను క్వశ్చన్స్ అడిగితే నేను వాటికి ఆన్సర్ చేస్తాను అనమాట. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను టుమారో ఆర్ టుడే ఈవినింగ్ నేను లైవ్కి వస్తాను. సో చూద్దాం, టైం ఉంటే నేను ఎందుకంటే ఈ మధ్య నాకు కాలేజ్ వర్కింగ్ డేస్ ఎక్కువ అయిపోయాయి అనమాట, రికార్డ్స్ ఇవన్నీ ఇంకా అయిపోలేదు. సో దానివల్ల లేట్ అవుతుంది. సో మీరు మాత్రము
ఏ మాత్రము అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసుకోకుండా ఉండదండి. నేను లేట్ అయినా సరే వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ 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 డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓస్టీ వ్లాగ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ లెట్స్ స్టే ట్యూన్డ్ టు ఓస్టీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్, టేక్ కేర్.